తనని అప్పు తీర్చుకోమను. కానీ మాకీ తిప్పలేంటి? బయటికెళ్తే మర్యాద ఉంటుందా? నేను చేసే ఊరగాయలు అందర్నీ మెప్పించి మనకి మంచి పేరు తీసుకొస్తాయమ్మగారు. నేను చేసే వాటిల్లో లోపం ఉండదు. ఏది ఏమైనా బయట వాళ్ళందరి దృష్టిలో ఈ ఇంటి కోడలుగా ఉన్నావు కాబట్టి ఇంటి బయట పచ్చళ్ళు అమ్ముకోవడానికి మేము ఒప్పుకోం. ఏంటి, తనని ఇంటి కోడలుగా భావిస్తున్నారా? మీ నోటి నుంచి ఆ మాటలు వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యమేం లేదు డాడీ. వాళ్ళంటున్నది బయట వాళ్ల దృష్టిలో నీలవేణి ఈ ఇంటి కోడలు. సో మీరు ఇంటి కోడలిగా భావించలేదు కాబట్టి పరువు పోయే ప్రమాదం కూడా లేదు. నీలవేణిని తన పని తన్ని చేసుకొనివ్వండి. నా వల్ల మీరు గొడవ పడకండి తారక్ సార్. ఎవరేమన్నా నా అప్పు తీర్చడం కోసం నేను ఈ బిజినెస్ పెట్టాల్సిందే, పెడతాను. నా పరిస్థితిని అర్థం చేసుకోండి. చూసావా, తారక్ మాటలు మీ అమ్మకి మింగుడు పడక ఎలా పచారులు చేస్తుందో. సైలెంట్గా ఉంటారా? మా అమ్మ చిరాకులో ఉన్నప్పుడు సెటైర్లు వేస్తే మీకే నష్టం. అత్తయ్య గారు ఏదో టెన్షన్లో ఉన్నట్టు అనిపిస్తుంది. విషయం ఏంటో చెప్పాలి కదా. ఏ విషయం?